అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది. జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సుమారు 5 నుంచి 7 గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏమిటి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఆ పదవిలో నియమించిన నిర్ణయం ఎవరిది, ఆ నిర్ణయంలో సంతోష్ రావు పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై సిటీ అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పలు డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం సంతోష్ రావు బయటకి వచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవచ్చని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ ప్రశ్నించగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుండగా ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, జోగినపల్లి సంతోష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా తను చట్టాన్ని గౌరవిస్తానని, తను విచారణకు హాజరవుతానని తను చెప్పిన విధంగానే 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం ముందు హాజరవ్వాలని నోటీసులు అందజేయడంతో చెప్పిన విధంగానే 3 గంటలకు జోగినపల్లి సంతోష్ రావు ఎక్స్ ఎంపీ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం ముందు హాజరయ్యారు. సుమారు రాత్రి 10:30 వరకు కూడా సంతోష్ రావుని విచారించారు. 7-8 గంటల పాటు సంతోష్ రావుని విచారించి ఈ ఫోన్ ట్యాపింగ్ లో తన పాత్ర, తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఎవరెవరి ద్వారా ఈ ఫోన్ ట్యాపింగ్ చేపట్టారు, ఎందుకు చేపట్టారు, ఈ నెంబర్లన్నీ మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై కూడా సుదీర్ఘంగా 6-7 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు సంతోష్ రావు నుంచి ఆ వివరాలను కూడా రాబట్టడం జరిగింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలలో క్యాంపులు ఎందుకు ఏర్పాటు చేశారు, ఒక ఛానల్ ఎండీతో మీరు ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, ఇంతమంది పోలీసులతో మీరు ఎందుకు టచ్ లోకి వెళ్లారు, ఏ అవసరం మీరు వెళ్లారు, ఏమేమి మాట్లాడారు, మీరు ఇచ్చినటువంటి నెంబర్లతోటే ఎక్కువగా ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఆరోపణల పైన మీరు ఏం చెప్తారు అన్నప్పుడు సంతోష్ రావు కొన్ని తెలిసి సమాధానాలు ఇవ్వడము, కొన్ని తెలియదంటూ దాటి వేస్తూ ఉండడము, మీరు ఎప్పుడు కూడా హైదరాబాద్ దాటి వెళ్ళకండి, మళ్ళీ విచారణ సందర్భంగా మీకు నోటీసులు అందజేస్తాము, మీరు పోలీసులతో అందుబాటులో ఉండాలి అంటూ సంతోష్ రావుకి మరోసారి పిలిపిస్తామంటూ కూడా ఈ విషయాన్ని చెప్పి తిరిగి పంపించినట్టు తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి ఈ 6-7 గంటల ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా మాత్రం పోలీసులు కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని సంతోష్ రావు నుంచి రాబట్టి నేను ఒక్కడనే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరాలు అందజేయలేదు, చాలా మంది ఈ వివరాలన్నీ కూడా అందజేశారు, దాంట్లో పెద్దలు కూడా ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా సంతోష్ రావు నేరుగా పోలీసుల ముందు ఆ విషయాన్ని తెలియజేశారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయం సంతోష్ రావు కొంత క్లూ ఇచ్చిన తర్వాత నిజంగానే మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు, వ్యక్తిగత డేటాని బయటికి తీశాడు అనే దానిపై కూడా పోలీసులకు కొంత క్లారిటీ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ మాజీ ముఖ్యమంత్రికే సిట్ అధికారులు నోటీసులు అందజేసి ఒక టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా సిట్ ముందు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది సార్. అయితే తదుపరి కేసీఆర్ ను కూడా సిట్ అధికారులు పిలిపించి విచారిస్తారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా రవితేజ? అప్పటి 10 ఏళ్ల ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఏ ఉద్దేశంతో పాల్పడ్డారు, ఎవరి పాత్ర ఏంటి,
పోలీసులు ఎందుకు సహకరించారు, సహకరించినటువంటి అధికారులు ఎవరు, రాజకీయ నాయకులు ఎవరు, వీరందరినీ ఒక్కరొక్కరినిగా పిలిపించి విచారణ చేపడతా ఉన్నారు. కాబట్టి ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి పాత్ర ఉన్నట్టుగా అధికారులకు అనుమానాలు, కొంత క్లారిటీ సోర్స్ ఏమైనా వచ్చిందంటే డెఫినెట్ గా కేసీఆర్ కి సైతం నోటీసులు ఇచ్చి ఒక డేట్ కేటాయించి ఆ రోజు జూబ్లీ సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా వీళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ పాత్ర ఉందనే దానిపై సిట్ కి కొంత అనుమానాలు ఉన్నాయి. అప్పటి 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కొంత కీలకమైనటువంటి ఉన్నత హోదాలో ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మొబైల్ ఫోన్స్ ని ట్యాప్ చేసి ఆ వ్యక్తిగత డేటానంతా కూడా పోలీసులు నేరుగా తీసుకెళ్లి అప్పటి మాజీ ముఖ్యమంత్రికి అందజేశారని కొంత పోలీసులకు ఇన్పుట్స్ ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే గతంలో కవిత కూడా నా ఫోన్ ట్యాప్ అయిందని పలుమార్లు చెప్పిన పరిస్థితి, అంటే కవితకు కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉందా? ఇప్పుడు కూడా కవిత నా ఫోన్ ట్యాప్ అయిందని ముందుగా ఎప్పుడు కూడా తన ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ఇటీవలే తన పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత తను నూతనంగా పార్టీ ఏర్పాటు చేయబోతా ఉన్నానన్న ఈ క్రమంలో తన ఫోన్ ట్యాప్ అయింది, నాకు కొంతమంది మీద అనుమానాలు ఉన్నాయంటూ కూడా కొత్తగా తను ఈ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కాబట్టి సాక్షి కిందికి ఇప్పుడు వీరందరినీ ఎలా విచారణ చేపడతా ఉన్నారో కవితకు సైతం నోటీసులు అందజేసి ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి, ఏ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు, గతంలో చెప్పకుండా ఇప్పుడు తాజాగా ఎందుకు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారంటూ కూడా కవితకు కూడా సాక్షి కిందకి 160 CRPC కింద నోటీసులు ఇచ్చి ఒక డేట్ రోజు కేటాయించి ఆ డేట్ నాడు పిలిపించి విచారించేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ముందుగా మాజీ ముఖ్యమంత్రికా లేదా కవితకు నోటీసులు అందజేయాలనే దానిపై కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని అనంతరం వీళ్ళిద్దరిలో ఒకరికి నోటీసులు ఇచ్చి పిలిపించి క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.